వివాదాస్పద ప్రాజెక్టులు మాట్లాడద్దు. వివాదాస్పద ప్రాజెక్టులు కనుక చూసుకునేటట్టయితే మొట్టమొదటి ఏంటంటే బాబ్లీ వివాదం. మనకు బాగా తెలిసిందే, ఎప్పుడు కూడా పేపర్లో వస్తుంటుంది ఇది వివాదం. ఏ రాష్ట్రాల మధ్య అంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ. ఈ బాబ్లీ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ రాష్ట్రాల మధ్య వివాదంగా ఉంది అని అంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య వివాదం జరుగుతుందన్నమాట. గోదావరి నదీ జలాలపైన ఇంపార్టెంట్ బిట్ ఒకటి రాయండి. గోదావరి నదీ జలాలపైన మాట్లాడకండి. హలో, గోదావరి నదీ జలాలపైన, నదీ జలాల వివాదం పైన గోదావరి నదీ జలాల వివాదం పైన ఏర్పడ్డ ట్రిబ్యునల్, గోదావరి నదీ జలాల వివాదంపై ఏర్పడ్డ ట్రిబ్యునల్ అంటే కోర్టు అనమాట, సెపరేట్ కోర్టు. దాన్ని ట్రిబ్యునల్ అని అంటాం మనం. బచావత్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ అన్నమాట. సో ఈ గోదావరి నదీ జలాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆ వివాదాలు పరిష్కరించడానికి ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్. జనరల్గా ట్రిబ్యునల్ అంటే ఏంటన్నమాట? ట్రిబ్యునల్ అంటే అర్థం ఏంటి? కోర్టు, సెపరేట్ కోర్టు అనమాట. అదొక వివాదాలే చూసుకుంటూ ఉంటాయి, మిగతా వాటికి వీటికి సంబంధం లేదు. ప్రత్యేకమైనటువంటి కోర్టుని ఏర్పాటు చేసే డేట్ వచ్చేసరికి 10th ఏప్రిల్ 1969. ఈ ట్రిబ్యునల్ ఏర్పాటైనటువంటి సంవత్సరం ఏంటంటే 10th ఏప్రిల్ 1969లో దీన్ని ఏర్పాటు చేశారనమాట. తర్వాత వివాదం ఏంటంటే ఆల్మట్టి ప్రాజెక్ట్. ఆల్మట్టి ప్రాజెక్ట్ వివాదాస్పద ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. ఆల్మట్టి ప్రాజెక్ట్ కర్ణాటక మరియు ఏపీ. ఆల్మట్టి ప్రాజెక్ట్ కర్ణాటక మరియు ఏపీ. కృష్ణా జలాలు, కృష్ణా నదీ జలాల వివాదం పైన తర్వాత రాసుకోవాల్సింది. కృష్ణా నదీ జలాల వివాదం పైన ఏర్పడ్డ ట్రిబ్యునల్. కృష్ణా నదీ జలాల వివాదం పైన ఏర్పాటైన ట్రిబ్యునల్. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. బ్రజేష్ కుమార్ ఓకే, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. తర్వాత మూడోది ఏంటంటే నర్మదా నదీ జలాల వివాదం. నర్మదా నదీ జలాల వివాదం. నర్మదా నదీ జలాల వివాదము. నర్మదా నదీ జలాల వివాదం వచ్చేసరికి నర్మదా మధ్యప్రదేశ్ మరియు గుజరాత్. ఎంపీ, గుజరాత్. ఎంపీ, గుజరాత్ అనమాట. దీనిపైన ఏర్పడ్డ ట్రిబ్యునల్. నర్మదా నదీ జలాలు పరిష్కరించుకోవడానికి, వివాదాలు పరిష్కరించుకోవడానికి ఏర్పాటైన ట్రిబ్యునల్ ఏంటంటే జస్టిస్ రామస్వామి ట్రిబ్యునల్. జస్టిస్ రామస్వామి ట్రిబ్యునల్. జస్టిస్ రామస్వామి ట్రిబ్యునల్ 1969. జస్టిస్ రామస్వామి ట్రిబ్యునల్ 1969. సో ఇవి కొన్ని రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ అన్నమాట. అంతర్జాతీయ ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి.
ఇప్పుడు చెప్పిన వాళ్ళని కూడా ఏంటంటే దేశంలో వివాదాస్పద ప్రాజెక్టులు మెయిన్ ప్రధానంగా ఇవన్నీ చెప్పుకుంటాం కదా, బాబ్లీ ప్రాజెక్టు, ఆల్మట్టి ప్రాజెక్టు, నర్మదా నదీ జలాల వివాదము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇవన్నీ ప్రాజెక్టులు దాని మీద చేసినటువంటి ఏవైతే ట్రిబ్యునల్స్ కోర్టులోనే అవన్నీ అనమాట. ఇప్పుడు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తూ ఉంటారు. అలాగే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం ఈ తీర్పు ఇలా వచ్చింది కాబట్టి మళ్ళీ వీళ్ళు ఇలా చేశారు అలా చేశారని పేపర్లో చదువుతుంటాం. జస్టిస్ రామస్వామి ట్రిబ్యునల్ అంటాం. మనం ఈ 2 నెలలు 3 నెలల్లో పేపర్ చదివేటప్పుడు ఇవన్నీ ఎప్పుడైనా వస్తే మనం గుర్తు చేసుకోవాలన్నమాట. కృష్ణానదీ జలాల వివాదం పైన ట్రిబ్యునల్ ఏంటి అంటే బ్రజేష్ కుమారా, కృష్ణానదీ జలాలపైన ఏర్పడే ట్రిబ్యునల్ అయితే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. అలాగే నర్మదా నది పైన ట్రిబ్యునల్ ఏంటి అని అంటే జస్టిస్ రామస్వామి ట్రిబ్యునల్ అనమాట. సో వాళ్ళు జస్టిస్ రామస్వామి దానికి హెడ్గా ఉండి ఆ తీర్పులు చెప్తారనమాట అక్కడ. సో అది అక్కడ ఇచ్చేటటువంటిది. ఇవి మనకు ఉండేటువంటి కొన్ని ప్రాజెక్టులకి సంబంధించినవి. అలాగే ఇంకొక చిన్న పాయింట్ సెట్ చేయండి, అంతర్జాతీయ ప్రాజెక్టులు 2 ఉన్నాయన్నమాట. అవి కూడా రాసేసుకోండి దీంట్లోనే. అంతర్జాతీయ ప్రాజెక్టులు అంటే మన దేశము ఇతర దేశాల కాంబినేషన్లో ఏర్పాటైన ప్రాజెక్టులు ఒక 2 ఉన్నాయన్నమాట. అవి రాయండి. ఇతర దేశాలతో కలిపి నిర్మించుకున్న ప్రాజెక్టులు అనమాట అంతర్జాతీయ ప్రాజెక్టులు. 1 కోసి ప్రాజెక్ట్, కోసి అంటే కోసి ప్రాజెక్ట్. నది కోసి, నది కూడా కోసి నది, కోసి నది బీహార్ అనమాట. బీహార్లో ఉంది కోసి నది. ఈ ప్రాజెక్ట్ ఒకటి నిర్మించారు. ఎవరెవరు నిర్మించారంటే బీహార్ మరియు నేపాల్ దేశాల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. బీహార్ మరియు నేపాల్ ఇంకో దేశం. ఇంతవరకు ఏంటి, రాష్ట్రాలన్నీ నిర్మించుకున్నాయి. ఇదేంటనమాట బీహార్ మరియు నేపాల్ దేశాల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ అది. రెండో ప్రాజెక్ట్ ఏంటంటే గండక్ ప్రాజెక్ట్. రెండో ప్రాజెక్ట్ ఏంటంటే గండక్ ప్రాజెక్ట్. గండక్ ప్రాజెక్ట్ సింపుల్గా రాసుకోవాలి, తొందరగా రాసుకోవాలి. గండక్ ప్రాజెక్ట్. నది ఏంటంటే గండక్ నది. నది వచ్చేసరికి గండక్ నది. గండక్ నది ఇది కూడా బీహార్లోనే ఉంది. ఈ గండక్ నది కూడా ఎక్కడ ఉందన్నమాట, బీహార్లోనే ఉంది. ఇది ఎవరెవరు కలిపి నిర్మించారని అంటే బీహార్, నేపాల్, యూపీ, ఉత్తరప్రదేశ్. బీహార్, నేపాల్, ఉత్తరప్రదేశ్. సో నేపాల్ వాళ్ళు దీంట్లో కూడా టైఅప్ అయ్యారనమాట. గండక్ ప్రాజెక్ట్లో కూడా ఉన్నారు, అలాగే కోసి ప్రాజెక్ట్లో కూడా ఉండడం జరిగింది. సో బీహార్, నేపాల్, యూపీ ఈ వీటికి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్. టైఅప్ అంటే దానికంతా ఇది ఇక్కడే టైఅప్ అంటాం, దీన్నే టైఅప్ అంటాం. సో బీహార్, నేపాల్, యూపీ వీటి తాలూకు ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. వీటి తాలూకు నిర్మాణము మరియు మెయింటెనెన్స్ రాయాలి. ఈ ప్రాజెక్టుల నిర్మాణము మెయింటెనెన్స్ ఎవరు చూస్తారని, ఈ ప్రాజెక్టుల నిర్మాణము మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్. నిర్మాణము మరియు మెయింటెనెన్స్ ఎవరు చూస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది. సో ఇతర దేశాలతో కూడా కొన్ని వివాదాస్పద ప్రాజెక్టులు అనేటువంటి ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య, భారత్ బంగ్లాదేశ్ మధ్య, భారత్ చైనా మధ్య కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టులు అనేటువంటివి ఉన్నాయన్నమాట. ఎలాగైతే మన రాష్ట్రంలో రాష్ట్రాలకి మధ్య వివాదాలు ఎలాగైతే ఉన్నాయో కొన్ని దేశాలకి మధ్య కూడా వివాదాలు ఉన్నాయి. ఏమైనా భారత్కి పాకిస్తాన్కి మధ్యలో ఏదన్నా గొడవ జరిగాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంటుంది, ఆ ప్రాజెక్ట్కి నీళ్ళు మనం వాళ్ళకి ఇవ్వకుండా మానేద్దాం ఇలా చెప్తూ ఉంటారనమాట. సో అదంతా సింధు నదీ జలాల ఒప్పందం ఒకటి ఉంది. సో ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే వాళ్ళకి కూడా మన నీళ్ళు వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అలా ఒప్పందం చేసుకున్నారు నీళ్ళు ఇస్తామని.
మన ఏదైనా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి అనుకోండి, అప్పుడు ఏం చెప్తుంటారు, మీకు నీళ్ళు కూడా మానేస్తుంటాం కాబట్టి మీరు అని చెప్పేసి ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంటారు, నీళ్ళు కట్టేస్తుంటారు. సో ఆ విధంగా నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు దారిలోకి వస్తారనేటువంటి ఉద్దేశం అనమాట. సో అలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి, భారత్ పాకిస్తాన్ మధ్య అలాంటి వివాదాస్పద ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది ఒకటి ఉంది, సింధు జలాల ఒప్పందం. రైట్, భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం. భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం. సింధు నది, సింధు జలాల ఒప్పందం. ఇది ఎప్పుడంటే 1960లో చేసుకున్నారు ఈ ఒప్పందము. దీన్ని ఏమని పిలుస్తారంటే ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు అన్నమాట. సింధు జలాల ఒప్పందం. ఒప్పందం అన్నమాట. అలాగే ఈ ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయన్నమాట. చీనాబ్ నది, చీనాబ్ నది పైన తుల్బుల్ ప్రాజెక్ట్. చీనాబ్ నది పైన తుల్బుల్ ప్రాజెక్ట్ ఒకటి నిర్మించారు. జీలం నది పైన జీలం చీనాబ్. చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో అందరూ చదువుకుంటామండి, కొత్తగా ఏదో వింటున్నట్టుగా ప్రవర్తించవద్దు అందరూ. చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో అందరూ చదువుకుంటాం ఇవన్నీ కూడా. సో అక్కడ ఉండేటువంటి నదులన్నీ కూడా చీనాబ్ అనేటువంటిది ఉన్నది. ఫ్యాన్ వేస్తే అదే ప్రాబ్లం, అర్థమవుతుందా? ఇలా మాట్లాడుతూ ఉంటారు. జీలం నది పైన ఉండేటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే బాగ్లిహారా ప్రాజెక్ట్. జీలం నది పైన ఉండే ప్రాజెక్ట్ ఏంటంటే బాగ్లిహారా ప్రాజెక్ట్. కిషన్ గంగా ప్రాజెక్ట్. కిషన్ గంగా ప్రాజెక్ట్. ఇవన్నమాట మొత్తం మీద. అలాగే భారత్ బంగ్లాదేశ్ మధ్య కూడా ఒక వివాదం ఉంది. ఈ వివాదాల మధ్య ఉన్నాయి ఇవన్నీ కూడా. ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం ఉందో ఇది ఒక వివాదంలో ఉంది. అలాగే భారత్ బంగ్లాదేశ్ మధ్య కూడా ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట, తిపాయిముఖి ప్రాజెక్ట్. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రాజెక్ట్ తిపాయిముఖి ప్రాజెక్ట్. భారత్ చైనా మధ్య బ్రహ్మపుత్ర నది పైన జాంగ్భూ ప్రాజెక్ట్. ఇవి అనమాట కొన్ని వివాదాస్పద ప్రాజెక్టులు. ఇవన్నీ కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నది సింధు జలాల ఒప్పందము, భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉండేటువంటిది తిపాయిముఖి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నదీ జలాల వివాదం ఒకటి, భారత్ చైనాకి సంబంధించినటువంటి బ్రహ్మపుత్ర నదిపై నిర్మించినటువంటి జాంగ్భూ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా వివాదాల్లో ఎప్పుడు ఉంటూ ఉంటాయి. సో ఇలాగే మన దేశంలో వివాదాస్పద ప్రాజెక్టులు వచ్చేసరికి బాబ్లీ ప్రాజెక్ట్ ఒకటి, ఆల్మట్టి ప్రాజెక్ట్ ఒకటి, నర్మదా ప్రాజెక్ట్ ఒకటి, ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టుల్లో కూడా చిన్న గొడవలు అనేటువంటివి ఉన్నాయన్నమాట. అవి మనం మేజర్గా చెప్పుకోవట్లేదు. ఇవి వివాదాస్పద ప్రాజెక్టులు, అంతర్జాతీయ ప్రాజెక్టులు, అలాగే ఇతర దేశాలతో వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూసాం. సో ఇదన్నమాట. కాబట్టి ఈరోజు మనం చెప్పుకున్నవి ఏంటి అని అంటే ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల గురించి మనం చెప్పుకున్నాము. అలాగే అంతర్జాతీయ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పుకున్నాం. అలాగే ఇరిగేషన్ సిస్టమ్స్ గురించి చెప్పుకున్నాం. ఇరిగేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా ఏ ఇరిగేషన్ సిస్టంలో ఎంతెంత ఇవి ఉన్నాయి ఏంటనేది చెప్పుకున్నాము. అలాగే సాయిల్ ఎరోజన్ గురించి కూడా ఇదే లెక్చర్లో మనం చెప్పుకోవడం జరిగింది. సాయిల్ ఎరోజన్ చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్ ఏం చేసామంటే వ్యవసాయం గురించి, అసలు సాయిల్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ గురించి కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెప్పుతున్నామో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయినవి. ఇవి
మల్టీపర్పస్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్లోకి వస్తుంటాయి, జాగ్రఫీలోకి వస్తుంటాయి, ఈ స్టాటిక్ జీకే ఏదైతే మనం అనుకుంటాం అవన్నీ దీంట్లోకి వస్తుంటాయి, కరెంట్ అఫైర్స్లో కూడా కొన్ని దీన్ని మనం వాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్, మనకి రిలేట్ అయినటువంటి బిట్స్ అనమాట. అగ్రికల్చర్ రిలేటెడ్ బిట్స్, ప్రాజెక్టులు, ఇరిగేషన్ సంబంధించి, ఈ సాయిల్స్కి సంబంధించి మనకి ముఖ్యమైనటువంటివి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవన్నీ కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చదివినటువంటి వాళ్ళు ఇవన్నీ ఒక స్థాయిలో కొద్దిగా చదువుకుంటారనమాట, ఏదో ఒక రకంగా. మనం చదువుకోం. డిప్లొమా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి బిట్స్ అన్నిటికీ దూరంగా ఉంటాం. మన మెటీరియల్ మన ఇది మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. అందుకు మీరు ఎగ్జామినేషన్లో వాళ్ళతో పోటీ పడలేకపోవడం జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే ఆ గ్యాప్ని మనం పూరించడానికి ఇలాగా ఈ సమాచారం అంతటినీ కూడా మనం చదువుకుంటే బాగుంటుందని మన ఉద్దేశం. సో అది పరిస్థితి. దీంతో ఇక్కడ ఈ క్లాస్ ఆపుకొని కొంచెం బ్రేక్ తీసుకుందాం.